తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెల అసలు ధనుస్సు రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించి పరిహారం ఏంటండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉన్నది. ఇబ్బందులైతే ఏం పెద్దగా ఉన్నట్టేమి లేవు. ఏవో చిన్నపాటి ఒకటి రెండు ఇబ్బందులు కలగవచ్చునేమో. అది సాంసారిక జీవితంలో ఉండేటువంటి వాళ్లకు ఏదో మాట పట్టింపు అనేటువంటిది రావటము వలన మనస్సు చివుక్కుమని కాస్త కించిత్ బాధ అనేటువంటి మనక్లేశము ఉంటుంది. అంతేగాని జీవితానికి ఎఫెక్ట్ పడేంతటి ఇబ్బందులైతే ఏమీ లేవు. ఒకటి, దైవానుగ్రహము అనేటువంటిది పరిపూర్ణముగా ఉండబోతున్నది ఈ మాసంలో. అలాగే కొన్ని పనులకు వీళ్ళు ఉపక్రమించి అనుకూలమైనటువంటి వాతావరణం వైపు వీళ్ళ అడుగులు ఉండబోతున్నాయి. మేము ఎలాగైనా సరే దీన్ని సాధించుకోవాలి, దీన్ని తెచ్చుకోవాలి అనేటువంటి తపనతో ముందుకు వెళతారు. సాధించుకోగలుగుతారు కూడా, తప్పకుండా చేసుకోగలుగుతారు. నలుగురు వీళ్ళను చూసి అబ్బా మంచి పని చేస్తున్నారు అనేటువంటి పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి రావటము జరుగుతుంది. వీళ్ళ ఆలోచనలు మంచివే అని నలుగురిలో పడటము, నలుగురు తెలుసుకోవటము, అందువలన వీళ్ళు కీర్తింపబడడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా దైవారాధన, దేవతా పూజలలోనూ దైవారాధన విషయంలోనూ వీళ్ళు కొంచెం ముందుండి ప్రతి చోట దేవుడి యొక్క ఆరాధన అవి ఇవి దానిల విషయాల్లో పాల్గొని పుణ్యం సంపాదించుకోవటం అనేటువంటిది ఉంటుంది వీళ్లకు. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు అవి రావటంతో కొంత దైవారాధనకు సంబంధించినటువంటి విషయాలలో కొంత డొనేషన్లు లాంటివి ఇవ్వటం చేయటం జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళి ఏదో కాస్త నదీ స్నానాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశి వాళ్ళు. అలాగే ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు ముహూర్తాలు చూసుకోవడం, వెతుక్కోవడము, ఖాయం చేసుకునేటువంటి విధానంగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా కొంతవరకు చిన్నపాటి ఇబ్బందులు కలుగుతుంటాయి, కలగవు అనడానికి లేదు. దాన్ని అధిగమించడానికి ఎవరినో వాళ్ళను వీళ్ళను అడిగి దాన్ని అధిగమించడం అనేటువంటిది కూడా తెలుసుకొని పరిహారాలు చేసుకొని ముందుకు వెళతారు వీళ్ళు తప్పకుండా. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. వీళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మహర్దశ ఉన్నది. దైవారాధన, యజ్ఞయాగాది క్రతువుల వలన వీళ్ళు రక్షింపబడతారు అనేటువంటిది ఉన్నది. వీళ్ళు ఆ దిశగా వాళ్ళకే అనిపించి వాళ్ళు ముందుకు అడుగులు వేసి చేసుకోవడానికి ప్రయత్నాలు అవి చేసుకుంటూ ఉంటారు, ముందుకు వెళతారుగాక. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ నెలలో వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు సలక్షణంగా వివాహాలు కుదురుతాయి, ప్రయత్నాలు చేసుకోవచ్చును. ముందు కాదన్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఈ నెలలో చేసుకుంటాములేండి అనేటువంటి నిర్ణయాలు కానీ, లేదు అప్పుడు చూసాము మళ్ళీ ఒక్కసారి చూద్దామండి అనేటువంటి నిర్ణయంతో ఈ మాసంలో రావటము కానీ, ఖాయం చేసుకోవటము కానీ, లేదు ఎప్పుడో మనం చేసుకోవడానికి ఒక లగ్నపత్రిక రాసుకోవటం కానీ, ఎంగేజ్మెంట్ లాంటివి జరగటము కానీ, లేదా మామూలుగా ఒకరినొకరు అభిమానించుకున్నటువంటి వ్యక్తులు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దల అంగీకారాన్ని పొందడము కానీ, ఇలాంటివి ఏవో ఒక రకమైనటువంటి శుభాలికే దారితీసేటువంటి విధంగా ఉన్నది, అనుకూలించే విధంగా ఉన్నది వీళ్ళకు. కనుక మేలు జరుగుతుంది కాక. గురుగారు, ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? రియల్ ఎస్టేట్ దాంట్లో పనిచేసేటువంటి వాళ్లకు కొంచెం నెమ్మదిగా అనేటువంటిది జరుగుతుంది, కొంతమందికి త్వరగాను జరుగుతుంది. అయితే ఈ కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళవి మాత్రము
దైవానుగ్రహము చేత మేలు జరుగుతుందిలే అనేటువంటి ఆత్మతృప్తితో వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని ఎక్కడికక్కడ కీలకముగా కొంత చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయని ముందే చెప్పాను కదా. ఇలాంటివి మానసికంగా ఏదో చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. అది మరి దాని ప్రకారముగా దాని సమయానికి అది తీరుతుంది, కానీ అట్లా ఇబ్బంది ఉండదు మళ్ళీ. కనుక కొంత వాయిదాలు అనేటువంటివి పడడము కానీ క్లియరెన్స్ అనేటువంటిది ఉండకపోవచ్చు. వీళ్లకు కొంచెము ప్రొలాంగ్ అవుతుంది, కొంచెం సమయం అయితే తీసుకుంటుంది. కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా పోవాలి అంటే మాత్రం కొంచెం సమయం అనేటువంటిది వీళ్లకు తప్పకుండా పట్టి తీరుతుంది అనేది సూచన. తర్వాత వీళ్ళు పరిహారము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఏమి పరిహారము చేసుకుంటే మేము మేలు అనేటువంటి వాళ్లకు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే, ఏదైనా ఒక గురువారము నాడు నదీ స్నానం అనేటువంటిది చేసి దేవతామూర్తిని సందర్శించటం, లేదా వాళ్ళ కులదేవతను ఎవరైతే ఉంటారో వాళ్ళను ఒకసారి దర్శనం చేసుకోవటం అనేటువంటిది చేసుకుంటే ఈ మాసములో మాత్రం వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది సూచన. మకర రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా యోగదాయకంగా ఉన్నది. వీళ్లకు శారీరక శ్రమ ఎక్కువ. ఎంత శ్రమ పడతారో అంత లాభాలు పొందడము, కీర్తి ప్రతిష్టలు రావడం, వీళ్లను నమ్ముకున్న వాళ్ళు వీళ్లను ఒక మెట్టు పైకి ఎక్కించడం అనేటువంటి భావన కలుగుతుంది. చాలా యోగదాయకమైనటువంటి పనులు చేస్తారు. అందరూ మెచ్చుకునేటువంటి పనులు చేస్తారు. నిబద్ధతతో మాట్లాడతారు. ఎక్కడా లూజుటాక్ అనేటువంటిది ఉండదు. వాళ్ళ ఎదుగుదలకు ఏమి కావాలనో దానికి అనుకూలమైనటువంటి మార్గాలు వేసుకుంటూ ఆ దిశలో వీళ్ళ నడకలు ఉంటాయి ఈ మాసంలో. అలా వెళ్ళి ఒక యోగం అనేటువంటి దాన్ని వీళ్ళు పొందబోతున్నారు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. చేసి దాని వలన ఫలితం అనేటువంటిది తప్పకుండా వీళ్ళు పొందేటువంటి అవకాశం. ఇతరులను గౌరవించటము, మర్యాద అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎంతో మర్యాద చేసి వాళ్ళను గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది పెద్దలను. దానికి వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో వీళ్లకు మేలు జరుగుతుంది గాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి లాభాలు రావటం, కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పైన ఆఫీసర్లతో ప్రమోషన్లు అనేటువంటివి రావటము, వీళ్లకు వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నాలు చేసుకొని సఫలీకృతులు కావటము. అంతేకాకుండా విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. శారీరకమైనటువంటి శ్రమ కూడా ఉంటుంది గాక వీళ్లకు. ఎందుకంటే శనైశ్వరుడు స్వచ్ఛేత్రుడై ఉన్నాడు. మకర కుంభాలకు రెండిటికి శని ఆధిపత్యము కాబట్టి ఖచ్చితముగా మకర రాశి వాళ్లకు శని ఇచ్చేటువంటి యోగాలను కంపల్సరిగా ఇచ్చి తీరతాడు. ఉన్నతమైనటువంటి శిఖరాన కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు శని పూర్ణ ఆశీర్వచనము ఇస్తాడు గాక ఈ రాశి వాళ్ళకు. గ్యారంటీగా మేలు చేస్తాడు. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి నెల ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు వస్తాయి. కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు కూడా బాగా శ్రమపడి శరీరాన్ని హూనం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు కూడా. వీళ్ళు తప్పకుండా మేలు జరుగుతుంది వీళ్లకు. ఒక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కిరీటము పెట్టుకోబోతున్నారు కిరీటం పెట్టుకోబోతున్నారంటే ఎమ్మెల్యే పదవులు కావాల్సినటువంటి వాళ్లకు స్థాయి ఎమ్మెల్యేలు పొందుతారు. టికెట్ రావాల్సిన వాళ్లకు టికెట్లు వస్తాయి. గెలవాల్సిన వాళ్ళు గెలుస్తారు. మంత్రి పదవి రావాల్సిన వాళ్లకు మంత్రి పదవులు వస్తాయి.
చాలా యోగదాయకముగా ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి చూసుకొని ఆ ఏమైనా చిన్న ఇవి ఉంటే చేసుకుంటే ఖచ్చితముగా భగవంతుడు వీళ్లకు పూర్ణ అనుగ్రహం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. విపరీతమైనటువంటి గుర్తింపు వస్తుంది వీళ్లకు. అయితే కొంతమంది వెనక్కు లాగాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా సహజము కదా. శత్రు జయం అనేటువంటిది కలుగుతుంది వీళ్లకు. శత్రువుల మీద విజయం అనేటువంటిది కలుగుతుంది వీళ్లకు అనూహ్యంగా. గ్రహస్థితులు అలా ఉన్నాయి అనుకూలంగా. అందుకని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుని, అంటే బాగుందన్నారు కాబట్టి మేము ఎందుకు ఆ మాట చెప్తామంటే వ్యక్తిగతమైన జాతకాలు అని, బాగుందన్నారు కదా అని ఇంట్లో పండుకుంటే బాగుందన్నారు కదండి మరి రాలేదే అంటే వ్యక్తిగతమైన జాతకాల్లో ఏదైనా తేడా ఉండి రాలేదనుకోండి, అప్పుడు మేము మరి అప్పుడు తర్వాత చేయలేం కదా. ఏదైనా ముందు దానికి నిర్ణయాలు తీసుకొని దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటే విజయం మీ వెంటే ఉంటుంది. దాని అర్థమేది. ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్లకు కొంచెం నెమ్మదిగా యోగవంతమవుతుంది. ఇక మామూలుగా అన్ని రకాల వాళ్లకు అయితే చాలా యోగవంతముగానే ఉన్నది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? లక్షణంగా చేసుకోవచ్చమ్మా. ప్రయత్నాలు చేసుకోవచ్చు, సఫలీకృతలు అవుతారు, ఖాయం జరుగుతుంది, వివాహము గ్యారంటీగా ఇదవుతుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్లకు వెళ్ళే యోగం ఉన్నది. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నము నిరంతరముగా చేసి 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 అలసిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంకేమొస్తుందిలే అనుకున్న వాళ్లకు లేదయా ఈ ఒక్కసారి చూడు అని ఎవరితోనో అనిపించి వాళ్ళు సఫలీకృతులు అయ్యేటువంటి విధానంగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? పరిహారము అనేటువంటిది వీళ్ళు చేసుకోవడానికి కావాల్సింది ఏమిటి అంటే, ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు హోమాలు జరుగుతున్నాయంటే దాంట్లో వీళ్ళు పాలు పంచుకోవటము కానీ లేదా సొంతంగా యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడం కానీ చేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది. అగ్ని సంస్కారం అనేటువంటిది జరిగి తీరాలి. అగ్ని వలననే మేలు జరుగుతుంది గాక వీళ్లకు. జయోస్తు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.